అవుతుంది నా కొడుకు తిని మరి ఈ పార్టీని మోయలేడు తెలుసు జనాలకు. ఆయనకి ఇది ఆలోచించింది కానీ ఇప్పుడు నేను సీఎం అయినా ఆ సంతోషం లేదు ఆయనకు. మా నాయకుడు ఓడిపోయినా సరే ఓడిపోయినాడే గట్టిగా కొట్టగలడు. ఎవడైతే ఓడిపోతాడో వాడే గట్టిగా కొట్టగలడు. జమిలీ అవసరం లేదు. ఇప్పుడు పెట్టినా మళ్ళీ జగనే వస్తాడు. ఇప్పుడు 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 పెట్టినా జగనే వస్తాడు. జమిలీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. కాకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు హామీలు ఇచ్చాడు కదా, హామీలు ఇచ్చాడు. అప్పుడు జనాలు చూశారు. ఇప్పుడు మళ్ళీ రెండు ఏమి నెరవేర్చలే కదా. ఏది వీళ్ళకు లేడీస్కు ఉచిత బస్సు అన్నాడు, ఏమీ లేదు. పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ లేదు, స్కూళ్ళల్లో ఫీజులు ఇవ్వలేదు. చాలా వాళ్ళు కష్టాలు ఉన్నారు. ఇప్పుడే పల్లెల్లో జనాలు ఎందుకురా చంద్రబాబు నాయుడుకు ఓటేసాము, అంత ఇంత జగన్మోహన్ రెడ్డి మాకు చాలా చేశాడు, ఆయన మేము ఓడించామని చాలామంది బాధపడుతున్నారు. ఈసారి చాలా గట్టిగా కొడతారు జనాలు చంద్రబాబు నాయుడు. శ్రీనివాస్ రెడ్డి నా పేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఏపీ పరిపాలన గురించి అడుగుతున్నారు. ఏపీ పరిపాలన అనేది ఇప్పుడు ప్రజలకు ఎక్కువ హామీలు ఇచ్చేశారు కాబట్టి వాళ్ళు ఏంటంటే అప్పుడు వాళ్ళ పక్క మొగ్గారని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చలేకపోతున్నాడు. 6 months అయినా కూడా వాలంటీర్ వ్యవస్థను జగన్ 5,000 ఇస్తుంటే 10,000 ఇస్తానన్నాడు. వాళ్ళకి చాలా ప్రామిస్ చేశాడు, వాళ్ళను తీసేశాడు. ఇప్పుడు మిగతా ఫ్రీ బస్ అన్నాడు, వాళ్ళకి ఇంతవరకు ఫ్రీ బస్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది అమ్మాయిల్ని గాయపయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సరిగ్గా చేయలేదన్నాడు. సరే ఇప్పుడు మీరు వచ్చారు, వాళ్ళని తీసుకురావచ్చు, వెతకచ్చు, పట్టుకోవచ్చు, అవి చేయట్లేదు. సో ఏ పథకాలు కూడా అమలు చేయట్లేదు. కాకపోతే మనిషి ఆశాజీవి కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవ్వలేనటువంటి హామీలను ఇచ్చాడు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు హామీల అమలు గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. సీట్లో కూర్చుండే దాని గురించే వాళ్ళు ఆలోచించారు. సీట్లో కూర్చుండే దానికే ఎయిమ్గా పెట్టుకొని వాళ్ళు హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు చేతకాక చేతులు ఎత్తేస్తున్నారు. ఈ జమిలీ ఎన్నికలు కాదు కదా, ఇప్పుడు బ్యాలెట్ పెట్టి ఇప్పుడు పెట్టమని చెప్పండి. ఎందుకు నెలలోనే తెలిసిపోతుంది జగన్ ఏంది, పవన్ కళ్యాణ్ ఏంది, తర్వాత చంద్రబాబు నాయుడు ఏంటి అనేది తెలిసిపోతుంది. అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్నారు, అతన్ని ఫాలో చేస్తున్నాడు. కాకపోతే అతను కూడా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాటలు విన్నాడు. సరే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే కదా చెప్పింది 30,000 మంది అమ్మాయిలంటే ఆశామాసి కాదు వాడడం. ఎవరో నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వాడితే అది ఏదో చిన్న గల్లీలో మాట్లాడినట్టు ఉంటుంది. ఒక లీడర్ అనేది అలా మాట్లాడినప్పుడు దాన్ని వెతికి ఛేదించాలి, తొందరగా ఛేదించి దాన్ని చూపించాలి. ఇప్పుడు కేంద్రంలోనే పార్లమెంట్లోనే చెప్తున్నారు అలాంటివి ఏమీ జరగట్లేదని. వాళ్ళు చెప్తున్నారు, మిస్గైడ్ చేస్తున్నారు పబ్లిక్ని. అలా అధికారంలోకి వచ్చారు తప్ప ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా మేలుకోవాలా, చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడద్దని నేను అంటున్నాను. ఇండివిజువల్గానే పోటీ చేయొచ్చు, ఎవరైనా రాజకీయాల్లో ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి నా సలహా అదే. మరి డెవలప్మెంట్ ఎట్లా ఉంది? డెవలప్మెంట్లో ఏముందండి, డెవలప్మెంట్ ఏమీ లేదు. ఇచ్చిన హామీలు ఇవ్వట్లేదు. ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, పబ్లికే చెప్తున్నారు, మనం చెప్పేది కాదు. మనం అంటే హైదరాబాద్లో ఉన్నాం, అక్కడ మేము విలేజ్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు. ఇంతవరకు ఈ పింఛన్లు ఇవ్వాలన్నా నానా అవస్థలు పడుతున్నారు. అప్పుడేమో పొద్దున్నే 5 బెల్లు కొట్టి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు టయానికి ఇవ్వలేకపోతున్నారు. పింఛన్లు తీసేస్తున్నారు, ఎంతోమందిని ఈ రిఫ్యూజ్ చేస్తున్నారు, పింఛన్లన్నీ ఏరవేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను ఆల్రెడీ తీసి పడేశారు పక్కకి. వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు మోసపోలేదా వీళ్ళంతా? సో అదంతా పబ్లిక్ తెలిసిందే. పబ్లిక్ చాలా తెలివైన వాళ్ళండి. ఈసారి అలా ఉండదు. కూటమి ప్రభుత్వం వచ్చేసింది, ఇచ్చిన సూపర్ 6 కూడా 0 అయిపోయింది. ఇంకొక విషయం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అందరి చెవుల్లో కూడా పూలు పెట్టాడు. మోడీ గారి యొక్క ద్వారా ఆ సహాయంతో సీఎం అయినాడు తప్ప స్వతహాగా అవ్వలేదు. ఇంకోటి వచ్చి పవన్ కళ్యాణ్ సపోర్ట్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇచ్చాపురంలో ఏం జరుగుతున్నది కూడా అతనికి తెలీదు. సీజ్ ద సీజ్ అన్నాడు. సీజ్ ఎవరైనా కానీ సెంట్రల్ పరిమితిలో ఉన్నదా? సీజ్ని చేయగలిగిన స్టేట్కి పర్మిషన్ ఉంటుందా? ఆ మాత్రం కూడా ఇంకిత జ్ఞానం ఉండదండి. ఈరోజు జగనన్న బర్త్డే, కనీసం ఇప్పుడు హైదరాబాద్లో కేపీహెచ్బిలో ఐటీ వింగ్ ద్వారా దగ్గర 1,80,000 మంది బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు జగనన్నకి రాబోయే 2029 ఎలక్షన్స్ ఖచ్చితంగా విన్నింగ్ అవుతాడు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇది ఓటమి కాదు, ఇది మాకి గెలుపుకి పునాది. ఇది అంటే మేము కూడా అవతల వ్యక్తిని చూసి నేర్చుకుంటున్నాం. అంటే మేము ఈవీఎంల గురించో ప్రజల గురించో తప్పుగా మాట్లాడడం లేదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళని నేను చెప్తున్నాను. జమిలీ ఎన్నికలు 2027లో వస్తాయనుకుంటున్నాము. వచ్చినదంటే కన్నా ఇదే ఈవీఎం పెట్టుకొని బ్యాలెట్ పేపర్లు తెచ్చుకొని ఏమన్నా తెచ్చుకొని ఈసారి జగనన్న ఖచ్చితంగా విన్ అవుతాడు. ఎందుకంటే సూపర్ 6 పథకాలే మాకు గెలిపిస్తాయి. జగనన్న గెలిపించడం కాదు,
జగనన్నకి సూపర్ 6 పథకాలు ఏవైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో అవే మాకు గెలిపిస్తాయి. ఎందుకంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇసుక ఫ్రీ, అప్పుడు ఇసుక ఫ్రీ ఇస్తున్నామన్నారు. పేపర్లో రాసుకోవడం మాత్రమే ఫ్రీ. కానీ జగనన్న ప్రభుత్వంలో కన్నా ఇంకా రేట్ ఎక్కువ అయింది అన్నట్లు కొట్టుకున్నారు జనాలు. అక్కడ మద్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. అన్నీ ఫ్రీ అన్నాడు. కానీ మద్యము ఈజీగా పెట్టేసి ప్రజలని జగనన్న సోమరిపోతులు చేసింది కాదు. కానీ ఈ కూటమి ప్రభుత్వము చాలా దీన పరిస్థితులకు తీసుకెళ్ళిపోయింది. అమరావతి డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అమరావతి డెవలప్మెంట్ చేయాలంటే ఏ ఒక్కదారైనా వేసినాడా? 6 నెలలు అయింది. ఏ ఒక్కదారైనా కూడా ఎన్నుకున్నాడా? ఏంది జగనన్న బర్త్డే జగనన్న ప్రభుత్వంలో లేకపోయినా కూడా ఎలా జరుగుతుందో ఒకసారి చూపించు. ఎందుకంటే జగనన్న బర్త్డేనే నిదర్శనం. రేపటి వరకు ఏం జరగబోతుందనే దానికి జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికి డబ్బులు వచ్చినాయి. ప్రతి ఇంటికి డబ్బులు పోయినాయి. ట్రాన్స్పరెన్సీగా వెళ్ళినాయి. ఏం బ్రదర్ అర్థమవుతుందా? ప్రతి ఇంటికి కూడా ట్రాన్స్పరెన్సీగా వెళ్ళినాయి. ఈ ప్రభుత్వం నీకు 15 అన్నాడు. ఎక్కడ 15? 15 రూపాయలా, లేకపోతే 15,000, లేకపోతే 1500? ఏమైపోయింది ప్రభుత్వానికి? ఇచ్చే హామీలు ఇచ్చడము, హామీలు ఎక్కువగా ఇవ్వడము, ప్రజలను మబ్బబెట్టేదే తప్ప వీళ్ళు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉన్న ప్రభుత్వము కాదు. కూటమి ప్రభుత్వము కూలిపోబోతున్నది. పవన్ కళ్యాణ్ సంక్రాంతి తర్వాత మెర్జి చేయబోతున్నాడు బీజేపీలోకి అన్నట్లు టాక్ వస్తుంది ప్రజల్లో. మాకు వినబడి వస్తుంది. పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షుడు అయిపోతాడంట. ఆంధ్రాకి బాయ్ బాబు అనాల్సిందే. ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. 6 నెలల్లో వాళ్ళు అమలు చేసిన ఒక్క పథకం కూడా లేదు. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ సిలిండర్ అన్నారు, అక్క చెల్లెమ్మలకు నీకు 15,000 అన్నారు. ఒక్కలకు ఒక 15,000 ఇచ్చింది లేదు. నిరుద్యోగ భృతి ఇచ్చింది లేదు. ఫ్రీ బస్సు ఇచ్చింది లేదు. ఫ్రీ సిలిండర్ అన్నారు, అది కూడా సబ్సిడీ అంటున్నారు. అది కూడా ఇచ్చేదాకా నమ్మకం లేదు వాళ్ళు ఇచ్చేది. ఇప్పుడు వస్తే డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వస్తే డిప్యూటీ సీఎం గారు అధికారంలోకి రాకముందు 30,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ చేశారు, తరలిచ్చారు, లేకపోతే అక్రమంగా విదేశాలకు అమ్మేశారు అన్నారు. ఒక్క అమ్మాయి అయినా ఇప్పటికీ ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 6 నెలలు దాటింది. ఒక్క అమ్మాయిని కూడా ఆయన రికవరీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం అక్కడికి చెప్పింది ఇంతమంది కిడ్నాప్ అయ్యారు, వాళ్ళల్లో అందరినీ రికవరీ చేశాము, 97% రికవరీ చేశారు, 3% లేదు అని చెప్పారు. కానీ దాని గురించి ఏమన్నా డిప్యూటీ సీఎం గారు చెప్పారా? దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఈరోజు ఐటీ వింగ్ కండక్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సో కూటమి ప్రభుత్వానికి ఇది ఆరంభమే. మేము చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పదలుచుతాం. అలానే విజన్ 2047 అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు మహానుభావుడు. భయం వేస్తుంది. ఏంటంటే 2020 అన్నాడు, కరోనా వచ్చింది. 2047 అంటున్నాడు. ఏ డిజాస్టర్ వస్తుందో తెలియదు. కానీ దానికి ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి ప్రపంచానికి కాల్ ఇస్తున్నాడని మేము అది తీసుకుంటున్నాము. అలానే కూటమి ప్రభుత్వంలో ఆయన ఏంటంటే కీ ప్లేయర్గా, గేమ్ చేంజర్గా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నారు అందరూ. కాకపోతే ఆయన కీ ప్లేయర్ ఏంటనేది ఆయన ఇచ్చిన స్పీచ్ల గురించి, ఆయన మాట్లాడిన మాటల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సుగాలి గీతి అని చెప్పేసి అని ఆడపిల్లల గురించి మాట్లాడి జన సైనికులని పేరుతో యువకుల్ని రెచ్చగొట్టి ఈ ప్రభుత్వంలోకి వచ్చారు. అది ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు అనేది ఇక్కడ ఉన్నటువంటి భావన. సో ఐటీ వింగ్ తరపున మేము చేస్తున్న బ్లడ్ డొనేషన్ సక్సెస్ఫుల్ అవటం, ఇక్కడికి మాజీ శాసనసభ్యులు అందరూ రావడం కూడా సంతోషకరంగా ఉంది. 6 నెలల ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం బేరీజ్ వేసుకుంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తీరు, చేస్తున్న పనితీరు, జగనన్నని అడ్మినిస్ట్రేషను ఒక్క పాయింట్లో కూడా తలదన్నేదలగలేదు. ఇక్కడ వచ్చినటువంటి జనానికి ఒక సారా ప్యాకెట్ లేదు, ఒక బిర్యానీ ప్యాకెట్ లేదు. ఓన్లీ అభిమానంతో ఇంతమంది జనము, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది జనము స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఇలాంటి అభిమానము కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి ఒక్కరైనా వస్తారా? సినిమా స్టార్డమ్ పెట్టుకొని సినిమా స్టార్డమ్ లేకుండా పొలిటికల్ హీరో ఒక్కరే ఉన్నారు, అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఒక సారా ప్యాకెట్ లేదు, బిర్యానీ ప్యాకెట్ లేదు. ఓన్లీ అభిమానంతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి బర్త్డే విశేష ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. కూటమి ప్రభుత్వానికి ఇంకా మొదలుపెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా
ఈ జనాన్ని చూసి ఇలాంటి బర్త్డే విశేష ఈ హైదరాబాద్ సిటీలోనే చాలా చోట్ల జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడికి ఇలాంటి బర్త్డే విషయం చెప్పడం మొట్టమొదటిగా మేము చూస్తూ ఉన్నాం. జమిని ఎలక్షన్స్ వస్తే ఇప్పటికిప్పుడే ఎలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా ఏంటో కూటమి ప్రభుత్వానికి ఈ ఎలక్షన్స్లే ఈ జమిలీ ఎలక్షన్స్లోనే చూపిస్తారు. లాస్ట్ ఎలక్షన్స్లోనే దాదాపు 40% ఓటింగ్ ఉన్నటువంటి ఏకైక నాయకుడు సింగిల్గా ఎలక్షన్లకు వచ్చి దాని దొమ్మేంటో ప్రజలలో ఉన్నటువంటి దాని మాస్ ఏంటో చూపించి మీరు ఎన్ని కూటమి కట్టినా కూడా ఎంతమంది వచ్చినా కూడా జమిలీ ఎలక్షన్లు వస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి జనాన్ని మళ్ళీ చూడబోతా ఉన్నాం. అంటే అన్న నేను మొన్న రీసెంట్గా గెలిచిన తర్వాత అమరావతి జాబ్గానే వెళ్ళాను. జాబ్కి వెళ్ళాలంటే స్విమ్మింగ్ రావాలంట, తెలియదు నాకు దేనికో. నెక్స్ట్ ఏమో ఇసుక ఫ్రీ అన్నారు కదా, ఇసుక ఫ్రీ కావాలంటే సైకిల్ వేసుకు వెళ్ళాలంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు యావత్ ఆంధ్ర తెలంగాణ ప్రజలకు ఈరోజు ఒక శుభదినం. బేసికల్లీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే మా అందరికీ ఎంతో ఒక సంక్రాంతి ముందే వచ్చిందా అనే రీతిలో ఈరోజు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైగా ఐటీ వింగ్ సభ్యులు ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఒక్క విషయం చెప్తున్నా, మేము ఓడిపోయామని మీరు అనుకుంటున్నారు, గెలిచామని మేము అనుకుంటున్నాం. ఓడిపోయింది గెలిచింది అనేది ఒక్కసారి రెండు కళ్ళు తెరిచి ఈరోజు కూకట్పల్లి రమ్య గ్రౌండ్స్ వైపు చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈరోజు ఏదో టెక్నాలజీ నేను కనిపించానని చెప్పి మూడు జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఈరోజు ఒక్కసారి ఒక ఎస్సీ కాలనీకి కానీ, ఒక బీసీ కాలనీకి కానీ, ఒక మైనారిటీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు అమ్మా ఎలా ఉన్నారు అని అడిగే దమ్ము ధైర్యం మీకు ఉందా అని చెప్పి మూడు పార్టీ నాయకులకి, వెన్నుపోటు చంద్రబాబు నాయుడికి, రాజకీయ వ్యభిచారి పవన్ కళ్యాణ్కి, మైనార్టీ వ్యతిరేక అయినటువంటి నరేంద్ర మోడీ పార్టీకి కూడా అడుగుతున్నాం. ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు దయచేసి ఈ మూడు కార్యక్రమాలు చేసి మీరు గెలిచాము అని చెప్పేసి అప్పుడు గుండెల మీద చేసుకుని చెప్పండి. అంతేగాని ఈవీఎంలు మేనేజ్ చేసి లేకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఏదో గెలిచి ఈరోజు మీద సాధించామని చెప్పేసి సంకలో గుద్దుకుంటున్నారు. నిజం ఇప్పుడు నిప్పు లాంటిది. దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఎలక్షన్ పెట్టండి. మీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్ర తెలంగాణకి ఒక నయం ఉంటే ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక నయంని తయారు చేసి ఈరోజు ప్రజల మీద వదిలిన ఘనత ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడుకి ఉంది. నిజంగా వాళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు, మగతనం లేదు. బేసికల్లీ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజుకి మొన్న సహకార బ్యాంక్ వెళ్ళి ఎలక్షన్లే ముందు పెట్టుదురు. ఆ రోజు కూడా నామినేషన్లు చేసుకునే పరిస్థితి ఉంది. నీటి సంఘం ఎలక్షన్లు పెట్టాడు. మొన్న నీటి సంఘం ఎలక్షన్లో కూడా నామినేషన్ పద్ధతిలో వెళ్ళాడు, కానీ దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ ఎలక్షన్ పద్ధతికి వెళ్ళకపోయాడు. అంటే అది అక్కడే అర్థమవుతుంది ఈ 6 నెలల్లో మొత్తం కూటమి ప్రభుత్వం ఫెయిల్ అని చెప్పి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడేమో అనుకుంటున్నారేమో, రేపు సంక్రాంతి దాటి పులివెందల పులిబిడ్డ రోడ్డు మీదకి అడుగు పెట్టిన తెల్లారి తెలుస్తుంది, ముగ్గురికి ప్యాంట్లు తడుస్తాయి. పక్కా గెలవడం అవసరం లేదు. మీకు మీ న్యూస్ ఛానల్ వాళ్ళకి కానీ మీకు కానీ ఒక చిన్న లిట్మస్ టెస్ట్ పెడతాం మేము. లిట్మస్ టెస్ట్ ఏంటంటే రేపు సంక్రాంతి అవ్వగానే అన్న ఒకసారి జనాల్లోకి వచ్చాడంటే వీళ్ళ దమ్ ఏంటో తెలుస్తుంది, వీళ్ళ ధైర్యం ఏంటో తెలుస్తుంది. అది కాన్ఫిడెన్స్ కాదు, అదంతా ఈవీఎం మ్యాజిక్ అంటారు దాన్ని. చంద్రబాబు నాయుడుకి ఎలాంటి టాక్టిక్స్ ఎక్కువ ఇష్టం. బాగా ఆనాడు ఎన్టీ రామారావు గారి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి మధ్యలో పుట్టిన చిన్న పార్టీలు ఏ విధంగా సమూలంగా తొలగించాడో ఈ పార్టీని కూడా తొలగిద్దామని చూస్తున్నాడేమో ఆయన. అది జన్మకు జరగదు. వాళ్ళ తాతలు దిగి రావాలి. ఈరోజు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని టచ్ చేయాలంటే వాళ్ళ తాతలు దిగి రావాలి. ఖర్జూర్ నాయుడు ఉన్నాడు కదా, వాళ్ళ బాబు ఖర్జూర్ నాయుడు ఉన్నాడుగా, ఆడు దిగి వస్తే కానీ ఇది జరిగే పని కాదు. ఈరోజు ఒకసారి తప్పు జరిగింది అంటే ఒక అడుగు వెనకేసాం. రేపు ఎలక్షన్లో ఒక అడుగు వెనక్కేసామంటే రేపు ఎలక్షన్లో 10 అడుగులు ముందుకేసే విధంగా ఆ ఒక్క వ్యక్తి వ్యూహరచనలు స్టార్ట్ చేశాడు. రేపు రాబోయే 4 రోజులు, 2 నెలలు, 3 నెలల్లో మీ యొక్క వ్యూహరచన యొక్క ఫలితాలు ఏంటనేది మీకు తెలుస్తాయి. డిప్యూటీ సీఎం ఈరోజు ఎలా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు చేతిలో తోలుబొమ్మలా తయారాడు. ఈరోజు ఆ రోజు మహిళలు అంతమంది స్మగ్లింగ్ అయిపోయారు, అంతమంది వేరే 30,000 మహిళలు కిడ్నాప్ చేశారు, వాలంటీర్లే చేశారని వాగిన వ్యక్తి
ఆ 30,000 మందిలో ఈ 6 నెలలు ఎంతమంది వెనక తీసుకొచ్చాడో చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఆ పార్టీ నాయకుడికి కానీ ఆ పార్టీకి సపోర్ట్ చేసి ఏ ఒక్క కార్యకర్త కానీ నేను ఒప్పించాలని చూస్తున్నా, రమ్య గౌడ్ సాక్షిగా ఒప్పించాలని చూస్తున్నా. ఈ 30,000 మందిలో ఎంతమంది వెనక తీసుకొచ్చావు నువ్వు చెప్పు, దమ్ముంటే చెప్పే దమ్ము ధైర్యం ఉందా ఆ నాయకులకి? అంత అవసరంలే. ఒక విలేజ్ పెట్టుకుని ఒక విలేజ్లో ఒక ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ, ఒక దళిత వర్గం ఏదైతే ఉన్నారో ఆ దళిత వర్గాల దగ్గరికి వెళ్ళి అయ్యా ఎలా ఉన్నావు నువ్వు అని ఒక అడిగే దమ్ము ధైర్యం ఈ 6 నెలలు ఏ నాయకుడు చేశాడేమో ఒకసారి మీరు ఆలోచించండి. నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. ఇంకొకసారి అలా మాట్లాడితే నరేంద్ర మోడీ గారు ఆ రంగంలో దిగి ఆయన డిప్యూటీ సీఎం పదవి ఏదైతే ఉందో అది పీకి ఇంట్లో కూర్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది, నువ్వు దాన్ని టచ్ చేసే దమ్ము నీకు లేదు, నీ అధికారం నీకు లేదు, నీ యొక్క పరపతి దానికి సరిపోదు, ఇంటికి వెళ్ళి పడుకోనైనా నువ్వు. పగలు సినిమా, పగలు రోడ్డు మీద సినిమా, నైట్ షూటింగ్లు చేసుకునే పరిస్థితి ఉన్నాడు ఆ వ్యక్తి. అంటే నీకు అర్థమైంది ఏ విధంగా చేస్తున్నారో పరిపాలన అని చెప్పేసి. ఒక నాయకుడు ఒక వ్యక్తికి ఒక పదవి ఇచ్చాడు అంటే కనుక అది ఎంత బాధ్యతగా తీసుకోవాలా, ఒక దైవ మాలలో ఉన్నట్టే. తిరుపతి లడ్డు విషయంలో ఎంత అల్లరి చేశారో చూస్తారు. తిరుపతి లడ్డు ఏమైంది ఈరోజు? ఏమైంది? మాట్లాడే దమ్ము ఉంది ఈరోజు తిరుపతి లడ్డు. ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, ఈరోజు తిరుపతి లడ్డు గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఆ ముగ్గురు మనగాళ్ళకి ఉందా? ఈరోజు జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఇంత హైదరాబాద్లో పక్క రాష్ట్రంలో కూడా ఇంత హడావుడిగా ఇంత హైప్తో రాత్రి 11 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు సాయంత్రం వరకు 11 గంటల దాకా ఇదే కార్యక్రమాలు ఇదే విధంగా జరుగుతాయి. ఈ సందర్భంగా జగనన్నకి మనకు కన్వే చేసే మా యూత్ అందరి తరపు నుంచి హ్యాపీ బర్త్డే జగనన్న. కూటమి ప్రభుత్వం గురించి చెప్పడానికి ఏమీ లేదు బ్రో. ఎలక్షన్ల ముందు 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పేసి అన్ని తప్పుడు హామీలు ఇచ్చారు. ఆ టైంలో 14 లక్షల కోట్లు ఉన్నప్పుడు అంత తప్పుడు హామీలు ఇచ్చిన వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత 6 లక్షలకి కోట్లు అని చెప్పి ఆమె చూసి భయం అవుతుంది, నేను చేయలేకపోతున్నాను, సూపర్ 6 చేయలేను, ఇవన్నీ చెప్పేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ దగ్గర పోతే సిబిఎస్ఈ తీస్తారు, ఐబీ కరికులం తీస్తారు, అసలు ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉండవు. అలాంటివి తీసేసి ఇంగ్లీష్ మీడియం కూడా దాదాపు తీసేయడానికి రెడీగా ఉన్నారు. క్వార్టర్ వచ్చి 90 రూపాయలకి. ఇదే అభివృద్ధి అంటే? అసలు గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి అవి చేసుకోవాలి కానీ కేవలం మందు కోసము, మందు 99 రూపాయలు దొరికిందా లేదా అంతే సరిపోద్దా? ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో సిబిఎస్ ఐపీ కరికులం ఇవన్నీ కంటిన్యూ చేయాలని మా డిమాండ్. ఆ చదువు ఏదో ఆక్స్ఫర్డ్లో చదివాడు ఇది బిల్డప్ ఇస్తారు తప్ప అసలు ఆక్స్ఫర్డ్లో ఏ లెవెల్లో ఉంటాయి? ఐపీ కరికులం సిబిఎస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఆక్స్ఫర్డ్లో. అలాంటిది మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇలాంటివి తీసుకొస్తే అవి కంటిన్యూ చేయకుండా ఇవన్నీ తీసేయడానికి అసలు ఈ పప్పుగాడికి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా అలాంటి పనులు చేయడు. చేసినప్పుడు అర్థమైపోయింది వాళ్ళు జస్ట్ ఏంటంటే దళారుల కోసం మాత్రమే పుట్టిన పార్టీ అది. కేవలం దళారుల పార్టీ. పేదోడు ఎలా పోతున్నాడు ఇవన్నీ వాడికి అనవసరం. కేవలం దళారులు ఎక్కడైనా కాదు. విద్యాంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిన ప్రభుత్వం ఏంటంటే చంద్రబాబు ప్రభుత్వమే. దానికి తోడు ఆవులాగాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ద వరస్ట్ జోకర్, అంతే. ఈజ్ ద నెంబర్ 1 జోకర్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఎలక్షన్ల ముందుకు 25,000 డ్రగ్స్ కంటైనర్ వచ్చిందనేసి అబద్ధాలు తప్పుడు హామీలతో తప్పుడు ప్రచారం చేసి ఒక అలిగేషన్ చేశారు. తర్వాత ఇంకా బిగ్గెస్ట్ అలిగేషన్ ఏంటి? 33,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్, మిస్సింగ్కి ఉమెన్ ట్రాఫికింగ్ కూడా తేడా తెలియని ఒక ఇల్లిటరేట్ ఫెయిల్ ఎవడంటే మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్. ఉమెన్ ట్రాఫికింగ్ మిస్సింగ్ తేడా తెలియదు. ఇప్పుడు ఈరోజు ఒక్కరోజు కూడా దాని గురించి మాట్లాడలే. సుగాలి ప్రీతి జగన్కి చిన్న బొక్క పడితే రాష్ట్రం అలాంటిపోయింది. సుగాలి ప్రీతి కేసు ఏమైంది ఇన్ని 6 నెలలు అవుతుంటే దాని గురించి ఒక్కరోజు ఏదైనా మాట్లాడావా? మాట్లాడలే. ఎందుకు? అవసరం లేదు. అధికారం వచ్చింది. ఇప్పుడు ఏమంటాడు? ఈ రోడ్లు బాగాలేవు, సీఎం దృష్టికి తీసుకుపోదు, సముద్రం ఎవడి ముందు తలంచదు, ఇవన్నీ డైలాగులు. ఇప్పుడేమో బానిస బతుకు. ఇప్పుడేం గ్రామంలో పారిగోళ్ళ పడైతే ఇల్లు పడేశారని ధర్నా పోయాడు కారు మీద. అది కూడా ఒక నాయకుడు అనే లక్షణం ఎలా ఉండాలి? కారులో పద్ధతిగా సీట్ బెల్ట్ వేసుకుంటే అది నలుగురు ఫాలో అవుతారు. అది ఒక నాయకుడి లక్షణం. ఇంత పనికి మనల్ని ఎలా పని చేశాడంటే కారు మీద కూర్చొని హైవేల మీద పోవడం ఎంత తప్పది. దిస్ ద వరస్ట్. అసలు అలాంటి పొలిటీషియన్ని ఎంకరేజ్ చేస్తున్నా యూత్ అందరూ కూడా కొంచెం ఆలోచించాలి విజ్ఞతతో. అలాంటి వాడిని ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఎన్ని ఎలక్షన్ల ముందుకి ఎన్ని ఎలిగేషన్ చేశారు? ఒక్క ఎలిగేషన్ గురించి అని ఈరోజు మాట్లాడుతున్నాడా? ఏదైనా అంటే సీజు సిప్, ఏదో కెమెరాలో వచ్చినా సీజు సిప్ అంటే సరిపోద్దా? అసలు నీకు ఏ అధికారం ఉంది? వాడికి అసలు ఏ అధికారం లేకున్నా కూడా జస్ట్ బిల్డప్ అంతే. బిల్డప్ బాబాయ్కి అమ్మ మొగుడు మన పవన్ కళ్యాణ్.